అందరికీ నమస్కారం. నేను సాయి భక్త విజయము అనే శీర్షిక కింద కొంతమంది భక్తులను పరిచయం చేస్తూ వచ్చాను. ఈ మహానుభావులు మనకి సాయిబాబా గురించి, ఆయన మహత్యం గురించి ప్రజలకి తెలియజెప్పిన మహాత్ములు వీరు. ఆ శీర్షిక కింద శ్రీ రాధాకృష్ణ స్వామి గారు, వారి గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఈ రాధాకృష్ణ స్వామి గారు నరసింహస్వామి గారి శిష్యులు. నరసింహస్వామి గారు మనకి తమిళనాడులో జన్మించి భారతదేశం యావత్తు కూడా పర్యటించి సాయిబాబా యొక్క లీలలు సేకరించి ప్రజలందరికీ కూడా చేరువగా చేసినవారు. ఆయన మెడ్రాస్ నుంచి ఆయన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన శిష్యుడు రాధాకృష్ణ స్వామి గారు. వీరిని నరసింహస్వామి గారు బెంగళూరు పంపించి అక్కడ బాబా యొక్క కార్యక్రమాలు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. వారి గురించి చెప్తున్నాను. రాధాకృష్ణ స్వామి గారు తమిళనాడులో తిరుచి జిల్లాలో జన్మించారు. వారికి చిన్నతనాన్ని కూడా సాధు సత్పురుషులంటే ప్రేమ, ముఖ్యంగా విశేషించి కంచిపీఠం పరమాచార్యుల వారి యొక్క ప్రభావం వీరి మీద అధికంగా ఉండేది. ఈ రాధాకృష్ణ స్వామి గారు సుమారు 48 రోజుల పాటు ఒక గుహలో తపస్సు చేసి దత్త సాక్షాత్కారం పొందారు. వీరికి భక్తి పాటలు, ముఖ్యంగా త్యాగరాజస్వామి వారివి, పురంధరదాసు వారి కీర్తనలు అంటే కూడా ఎక్కువ ఇష్టం. ఈ రాధాకృష్ణమూర్తి గారికి, రాధాకృష్ణ స్వామి వారికి రమణ మహర్షి, శేషాద్రి స్వామి మరియు నారాయణ మహారాజు గారు వీరి యొక్క ఆశీస్సులు లభించాయి. ఈ నారాయణ మహారాజు గారు ఎవరంటే ఖేడ్గాంబేట్ నారాయణ మహారాజుగా ప్రసిద్ధి. వీరు మెహర్ బాబా గారి 5 గురువుల్లో ఒకరు, గొప్ప యోగ పొంగవులు. వీరి యొక్క అందరి యొక్క ఆశీస్సులు పొందిన తర్వాత దైవవశాత్తు 1942లో నరసింహస్వామి గారి పరిచయం కలిగింది. అప్పుడు దాకా ఈ రాధాకృష్ణ స్వామి గారు గురువు కోసం చేస్తున్న అన్వేషణ ఫలించింది. అప్పుడు మైలాపూర్లో ఉన్న ఆల్ ఇండియా సాయి సమాజం నరసింహస్వామి గారు నడుపుతుంటారు. అందులో సేవ చేస్తూ ఉండేవారు. కొంతకాలానికి నరసింహస్వామి గారు ఈ రాధాకృష్ణ స్వామిని బెంగళూరు పంపించి అక్కడ సాయి తత్వ ప్రచారానికి వినియోగించారు. వీరు రాధాకృష్ణ స్వామి గారు గురువుకు తగిన శిష్యులు. వారు ఎంతో మహత్తర కార్యక్రమం చేశారు. నరసింహస్వామి గారు పరమపదించినాక మద్రాసులో కార్యక్రమాలు, బెంగళూరులో కార్యక్రమాలు రెండూ కూడా రాధాకృష్ణ స్వామి గారే స్వీకరించి చేశారు. రాధాకృష్ణ స్వామి గారుకి వారి గురువు గారు సాయి పాదానంద అనే బిరుదు ఇచ్చారు. భక్తులందరికీ కూడా సాయి పాదానంద గారినే పరిచయం ఎక్కువ వారికి. వారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా రాధాకృష్ణ స్వామి గారు ఏం చెప్పేవాళ్ళు అంటే విష్ణు సహస్రనామం ఎక్కువగా చేస్తూ ఉండేవారండి. నామజపం అంటే ఎక్కువ. బెంగళూరులో త్యాగరాజ నగరాన్ని ఒకటి ఉంది. అక్కడ సాయిబాబా యొక్క మందిరం స్థాపించి అక్కడి నుంచే వారి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పటికి కూడా వారి శిష్యులు ఆ త్యాగరాజ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరం నుంచి వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రాధాకృష్ణ స్వామి గారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా రంగస్వామి పార్థసారథి గారు అనే ఆయన అపోస్టల్ ఆఫ్ లవ్ శ్రీ సాయి పాదానంద అనే ఇంగ్లీష్ పుస్తకం రచించారు. ఇది స్టెర్లింగ్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఇది ఒక మహత్ గ్రంథం. అందులో స్వామివారి యొక్క జీవిత విశేషాలన్నీ కూడా పొందుపరిచారు. ఆ విధంగా మనకి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా సాయి తత్వ ప్రచారంలో ముఖ్య భూమికి వహించినటువంటి రాధాకృష్ణ స్వామి గారు భక్తుల మధ్యలో ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉంటారు. వారి స్మరణ కింద ఈ చిన్న వ్యాసాన్ని రాసి మీకు చదివి వినిపించడం జరిగింది. ఓం సాయిరామ్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత
ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కొన్ని చరిత్రడా. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా